ఇంతకీ ఈ తల్లి రూపం ఎలా ఉంటుందండి అంటే 8 భుజాలు ఉంటాయి తల్లికి మొత్తం. ఉండి 4 భుజాల్లో ధనుస్సు, బాణం, చక్రం, గద ఈ 4 ఆయుధాలు ఉంటాయి. ఇంకొక 4 భుజాల్లో కమలము, అమృత కలశము, జపమాల, కమండలం అవన్నీ ఉంటాయి. ఆ తల్లి చేతిలో అమృత కలశం ఉంటుంది. అది అన్నిటికన్నా ముఖ్యమైనది ధ్యానం చేసేటప్పుడు. ఇంతకీ ఎవరండి తల్లి అంటే మనకి భాగవతంలో ఒక మాట చెప్తారు చూడండి, సృష్టి ఎలా జరిగింది అని చెప్తూ, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగొంది అతనినే సేవింతుందని. అక్కడ విష్ణుమూర్తి గురించి చెప్పారు, భాగవతం విష్ణుమూర్తి గురించి కాబట్టి. కానీ కూష్మాండాదేవి ఆ శక్తి అని అమ్మవారి ఉపాసనలో పూజిస్తారు. అంటే ఈ లోకాలు, యూనివర్సులు, గెలాక్సీలు అన్నిటికీ వెనక్కి వెళ్తే ఒక చీకటి ఉండి దానికన్నా పైన ఒక వెలుగు ఉంటుంది, అందులో అన్ని దిగొచ్చాయి. ఆ వెలుగు ఈ అమ్మవారి స్వరూపం. అలాగనే సృష్టిలో ఉన్న ప్రతి